హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి. మేము లాస్ట్ ఇయర్ దుబాయ్లో ఉన్నప్పుడు చాపర్ రైడ్కి అయితే వెళ్ళాం. చిన్నప్పుడు హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తే చాలు వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చి ఎక్కడుందని వెతుక్కుని దానికి బాయ్ చెప్పేవాళ్ళం. అదే హెలికాప్టర్ కొంచెం కింద నుంచి వస్తే అసలు దా ఆనందమే వేరు. చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నాం ఎప్పటికైనా సరే ఒకసారన్నా సరే హెలికాప్టర్ ఎక్కుతానా లేదా అని. అది లక్కీలీ మా మ్యారేజ్ అయ్యాక మొత్తానికి కుదిరింది. చూస్తున్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యామో, ఎక్కుతున్నప్పుడు అంతే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాము. దుబాయ్లో హెలికాప్టర్ రైడ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ చాలానే ఉన్నాయి. మేమైతే హెలీ దుబాయ్ హెలికాప్టర్ టూర్స్ అనే కంపెనీని బుక్ చేసుకున్నాం. అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవడం కన్నా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులో ఆఫర్స్ అవి బాగుంటాయి. మెయిన్గా నేను ఎప్పుడూ ఎక్కువగా బుక్ చేసేది అయితే ప్లాటినం లిస్ట్. అందులో రీజనబుల్ డిస్కౌంట్స్ అవి ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఈ రైడ్లో డిఫరెంట్ టైం కేటగిరీస్ ఉంటాయండి. 12 minutes రైడ్, 16 minutes, 24 minutes, 30 minutes అండ్ 1 hour. అలా టైంని బట్టి ప్రైస్ ఉంటుంది. మనం బుక్ చేసుకునేటప్పుడు అక్కడ టైం అండ్ ప్రైస్ కేటగిరీ వాళ్ళు చూపిస్తారు. మేము బుక్ చేసుకున్న రైడ్ అయితే 16 minutes రైడ్. మాకు ఈచ్ పర్సన్కి 900 dirhams అయ్యింది. మన ఇండియన్ రూపీస్లో ఇప్పుడున్న వాల్యూకి అయితే 21,500 చేంజ్ ఉంది. టేక్ ఆఫ్ అయి వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇది దుబాయ్లోనే మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్. దీని పేరు బుర్జ్ అల్ అరబ్. ఇది వరల్డ్లోనే ఫస్ట్ 7-star హోటల్. ఫస్ట్ ఇక్కడ ఐలాండ్ కన్స్ట్రక్ట్ చేసి దాని మీద ఈ హోటల్ కన్స్ట్రక్ట్ చేశారు. సచ్ అన్ యూనిక్ థింగ్ కదా. అక్కడ కనిపిస్తున్న హై టవర్ బిల్డింగ్స్ అన్ని దుబాయ్ డౌన్ టౌన్ ఏరియా. హియర్ కమ్స్ ద చాపర్స్ కాక్పిట్ వ్యూ. రైట్ సైడ్ ఉన్నది వరల్డ్ ఐలాండ్స్. ఇది 300+ మ్యాన్ మేడ్ ఐలాండ్స్ ఇవి. దీన్ని వరల్డ్ మ్యాప్ షేప్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ 2003లో స్టార్ట్ చేశారు. 2008లో గ్లోబల్ రిసెషన్ వల్ల ఆగింది. మళ్ళీ రీసెంట్గా కొన్ని రీజన్స్లో దీని డెవలప్మెంట్ స్టార్ట్ చేశారని విన్నాం. దీన్ని పామ్ జుమేరా ఐలాండ్స్ అంటారు. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్. దీన్ని పామ్ లీఫ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు. స్పేస్ నుంచి కూడా ఈ ఐలాండ్ చాలా క్లియర్గా కనిపిస్తుందంట. ఈ ఐలాండ్ని పర్షియన్ గల్ఫ్ శాండ్ అండ్ 7 million tons ఆఫ్ హజ్రా మౌంటైన్ ఎక్స్ట్రాక్ట్ నుంచి కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో ఎలాంటి కాంక్రీట్ కానీ స్టీల్ కానీ యూజ్ చేయకుండా ఈ ఐలాండ్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీని గురించి స్పెషల్గా ఎవరికి చెప్పనక్కర్లేదు. ఇది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. ఇది 1 Zabel బిల్డింగ్. ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ క్యాంటిలివర్ బిల్డింగ్. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. వీటితో పాటు యుఎస్ లార్జెస్ట్ ఫ్లాగ్, జుమేరా బీచ్, ఇంకా మరెన్నో ప్లేసెస్ని చూసాము. దుబాయ్లో ఉన్న ఐకానిక్ ప్లేసెస్ అండ్ హాఫ్ ఆఫ్ ద దుబాయ్ సిటీలో ఉన్న బిల్డింగ్స్, మాస్క్స్ అండ్ జనరల్ స్ట్రీట్స్ అవన్నీ కింద నుంచి 3 సంవత్సరాలు తిరిగినా కానీ పైనుంచి చూడడం అనేది చాలా బాగుంది. ఫ్లైట్లో మాత్రం ఈ ఏరియాలోంచి మేము వచ్చిన ఫ్లైట్ ఎప్పుడు రాలేదు. నేను ఆ ఫ్లైట్లో ఈ వ్యూని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ పైనుంచి చూడడం మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఏదైనా మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్లో కార్లో నుంచో లేకపోతే జనరల్గా నడుస్తూనో కింద నుంచి చూసేది వేరు. కానీ దుబాయ్లో ఏంటంటే ఇక్కడ చాలా యూనిక్ అండ్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఎక్కువ. లైక్ బుర్జ్ ఖలీఫా వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అవ్వచ్చు, బుర్జ్ అల్ అరబ్ అవ్వచ్చు, లేదా పామ్ జుమేరా ఐలాండ్స్, ఇలాంటివన్నీ ఒకేసారి ఒక జర్నీలోనే అన్నిటినీ ఒక 16 minutes ఆఫ్ టైంలో చూడడం అనేది చాలా మెమరబుల్గా అనిపించింది. ఈ రైడ్లో మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అండ్ కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్, తర్వాత మాస్క్స్ అండ్ ఇంకా చాలా ప్లేసెస్ చూసాం. అండ్ ఏరియల్ వ్యూ దుబాయ్ చూడడానికి చాలా బాగుంది. ఈ వీడియోలో ఇంకా చాలా ఐకానిక్ ప్లేసెస్ అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. ఆ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా దుబాయ్ వెళ్తే ఛాన్స్ ఉంటే తప్పకుండా చాపర్ రైడ్ ట్రై చేయండి. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి.
16 minutes బ్యూటిఫుల్ రైడ్ తర్వాత మొత్తానికి మేము టేక్ ఆఫ్ అయిన లొకేషన్ దగ్గరే ల్యాండ్ అయ్యాము. సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో.